హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెం లంచ్ చేసి బయటకైతే వెళ్తున్నాము. మా హస్బెండ్ వీక్ ఆఫ్, ఈరోజు వీక్ ఆఫ్లో ఎక్కడికైనా సరదా తీసుకెళ్తూ ఉంటారు. బెంగళూరులో బయటకు వెళ్ళామంటే బైక్ మీద ఉన్న ఇద్దరికి కూడా హెల్మెట్ ఉండాలండి, కన్ఫామ్ అనమాట హెల్మెట్ అనేది. మా పిల్లలకి నాకు బయటకు వెళ్ళడం అంటే భలే ఇష్టం, అందుకని ఫుల్ ఎంజాయ్లో ఉన్నాం మేము. ఇందుకే మేము ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా? ఇది థియేటర్ అండి, కుబేరం మూవీకి అయితే వెళ్ళాము ఈరోజు. మేము ఉండే దగ్గరలోనే గోపాల్ మాల్ అని పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది. పక్కనే గోపాల్ అని సినిమాస్, మన తెలుగు మూవీస్ ఆడతాయి అక్కడ. ఇది థియేటర్ బయట వెయిటింగ్ హాల్ అనమాట. మా పిల్లలు ఫుల్గా ఆడేసుకుంటున్నారు. 3:30కి మూవీ, 3:15కి అలో చేశారు. అయితే అక్కడ చెకింగ్ కూడా ఉంటుందన్నమాట. పిల్లలకి స్నాక్స్ ఇలాంటివి ఏమైనా ఎక్కువ తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళినా బాక్స్లో క్యారీ చేయాలని నాకు చెప్తున్నారు. నేను చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్ళాను. అయితే ఇది లోపల థియేటర్ దగ్గర చిన్న వెయిటింగ్ హాల్, అంటే ఈ పాప్కార్న్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ సేల్ చేసే ఉన్నాయి ఇక్కడ. అయితే మా పిల్లలు వీటన్ని మిర్రర్ ఉంటే అక్కడ మిర్రర్ దగ్గర చూసుకుంటున్నారు. ఇక్కడ ఒక ప్రాజెక్టర్ చూసాను, మూవీ ప్రాజెక్టర్. అది ఇలాంటి మూవీ ప్రాజెక్టులను పాతకాలంలో చూస్తుంటాం, ఇప్పుడు అంతా కొత్త వచ్చేసినాయి కదా. కానీ ఇది ఎలా పెట్టుంటే నాకు అయితే బాగా నచ్చింది. థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నారు మా పిల్లలు. చూడండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారేమో, లేదండి మేమే ఫస్ట్ వచ్చేసాం అనమాట. అందుకని ఇక్కడ ఓన్లీ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు ఈ థియేటర్కి. నేషనల్ యాంథమ్ రాగానే మా పిల్లలు మాత్రం లేచి నిలబడి మరి నేషనల్ యాంథమ్ పాడుతున్నారు. కావాలి, ఏం తింటావని అడిగింది. నువ్వు ఒక్కడివే సార్, నిజంగా మమ్మల్ని ఎవరు ముట్టుకోరు సార్. నువ్వు ఒబ్లీషు అన్నది సార్. దీపక్, ఈ పిల్లలు పూర్తిగా సినిమా అయితే చూడరు కదా. మధ్య మధ్యలో అమ్మ బ్రేక్ ఎప్పుడు వస్తుందమ్మా, నాకు పాప్కార్న్ కావాలమ్మా అని అడుగుతూనే ఉన్నారు. ఇక్కడ పాప్కార్న్ రేట్లు కానీ ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ క్రీమ్ ఇవన్నీ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయండి. మేము తీసుకునే టికెట్ ఇద్దరు కలిపి 500, ఇక్కడ తినడానికి 550 అయింది. ఒక పాప్కార్న్ 2 కోకులు తీసుకుంటే. మూవీ ఎలా ఉంది చెప్పలేదు కదా, బాగుందండి. మా డే అయితే ఈరోజు ఇలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.